హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్త్ డే కదండి. అందు గురించి బయటికి వెళ్ళి ఎర్త్ని ఎంతో కొంత నేను కొంత రక్షించాలని, అంటే ఎంతో కాదండి, పార్క్లో మొన్న ఒక చోట ఒకసారి చూశాను కదండి. అక్కడ స్పూన్స్ అవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు పడేశారు. అలాంటివన్నీ అయినా కొంత ఏరదాము, అలాగే కొంతమందిని అవేర్ చేద్దాం. ఎర్త్ డే కూడా సరస్వతి ఘాట్లో సెలబ్రేట్ చేస్తున్నారని చెప్పారండి. అది కూడా కొంత మనం పార్టిసిపేట్ చేద్దామని నేను ఈ రకంగా అయితే బయలుదేరానండి. నేను ఎంతవరకు చేస్తానో ఏంటో కూడా నాకు తెలీదు. కానీ ఎర్త్ డే అని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం ఎందుకండి, బయటికి వెళ్ళి ఏదో చెయ్యాలి కదా. మనం మెసేజ్లు పెట్టేసుకుంటేనే అయిపోయిందండి. అందు గురించి కొంత చేయాలని అనుకుంటున్నాను. ఏం చేస్తాను ఏంటో వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఓకేనండి, ఉంటాను. ఎర్త్ డే సెలబ్రేషన్స్ సరస్వతి ఘాట్ దగ్గర జరుగుతున్నాయని అక్కడికి వెళ్ళానండి. అక్కడ సెలబ్రేషన్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మెడిటేషన్ చేసుకుంటున్నారు. ఈ లోపు నేను గోదావరి నది దగ్గర ఇలాగా వీడియోలు అవి తీస్తుంటే కింద ఆ నది ఒడ్డున ఎంత చెత్తోనండి అసలు. మైకా కవర్లు, ప్లాస్టిక్, వాళ్ళు జంతువులు ఏవో ఆహారం తింటున్నాయండి. వాటి మధ్యలో ఎంత చిరాగ్గా ఉందోనండి. అంటే మనిషి ఉన్న చోట ఇలా ఉంటుందండి. అంటే బయట మిక్చర్ ఉంటుందండి. ఆ మిక్చర్ బండి దగ్గర నుంచి ఇలాగా ప్లెజెంట్గా వాతావరణం చూడడానికి వచ్చి, అంటే వాళ్ళు ఇచ్చే ఖరీదండి, నదికి వాళ్ళు ఇచ్చే ఖరీదు ఇంత ప్లెజెంట్ వాతావరణం నది అందిస్తుంటే వాళ్ళు స్పూన్లు గిట్టగొట్టి పోతున్నారండి. అంటే వాళ్ళు ఒక్క నిమిషం, ఒక సెకండ్, లేకపోతే ఒక అరగంట, పావుగంట ఆ ప్లెజెంట్గా ఎంజాయ్ చేయడానికి వచ్చి సంవత్సరాలు మనిషికి ఎంతో ప్రమాదకరమైన ఈ విషయాన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారండి. అది మట్టిలో కలవదు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది అసలు. ఆ మట్టి కింద ఎన్ని ఉండుంటాయి అంటారు, పైన అన్ని ఉన్నాయి. అవన్నీ కూడా నేను ఏరడం స్టార్ట్ చేశానండి. ఒక కవర్ నిండా కూడా, అంటే కవర్ నేను పట్టుకెళ్ళాను, ఎకో ఫ్రెండ్లీ కవర్స్ నా బ్యాగ్లో పెట్టుకొని అవన్నీ కూడా ఏరానండి. అంటే ఎర్త్ డే రోజు ఎంతో కొంత నాకు చేయాలని అనిపించింది. ఎంతో కొంత నేను భూమిని ప్లాస్టిక్ నుంచి రక్షించాలని ఆ రకంగా, అంటే ఒక్కదాన్ని కొంత చేశానండి. అందరూ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది కదా. మీరు ఎప్పుడైనా సరే నదికి సేవ చేయాలనుకుంటే, నది దగ్గర నుంచి మనం బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటే ఓన్లీ ఆ గంగా జలాన్ని నెత్తి మీద జల్లుకోవడం కాదండి. ఆ పవిత్రమైన గంగా నదిని లేకపోతే గోదావరి నదిని కాపాడడానికి మనం ఆ నది ఒడ్డున ఉన్న ప్లాస్టిక్ని కూడా కొంత రీసైక్లింగ్ పంపించడం కూడా మన బాధ్యత అండి. యువకులు అలాగే నేచర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్పుడప్పుడు ఇలా నది ఒడ్డుకి వెళ్ళి ఇలా రీసైక్లింగ్ పంపించండి. అది మీకు చాలా పుణ్యం అండి నిజంగా. అంటే మనం ఇలా చేసినప్పుడు అసలు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టకపోయినా సరే ప్రకృతి మనల్ని దీవిస్తుందండి. కాబట్టి ఇలా చేయాలని, ఇలా చేస్తారని అనుకుంటున్నాను. సేవ్ ఎన్విరాన్మెంట్, అవాయిడ్ ప్లాస్టిక్.